గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వేరే, బట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం మినిమం బడ్జెట్ ఉండాలి డెఫినెట్లీ. నేను అది ఒప్పుకున్నట్టున్నా. నీకు ఆ స్ఫూర్తి ఉంటే నువ్వు తిరుగుపోయి ఫస్ట్ ఇంటింటికి నేను చూడండి అని చెప్పి తిరుగు. ఇప్పుడు నర్రారాయవరెడ్డి ఏం ఖర్చు పెట్టినాడు? 6 సార్లు ఎమ్మెల్యే. నిన్న ఏదో సీఎం అపాయింట్మెంట్ అడుగుతున్నట్టు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చందా గుమ్మడి నర్సే 4 times 5 times ఎమ్మెల్యే ఉన్న 5 సార్లు ఎమ్మెల్యే గుమ్మడి నిన్న స్టేట్మెంట్ వచ్చింది. చీఫ్ మినిస్టర్ 3 నెలల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నా ఇవ్వలేదంటాడు. అది కరెక్టా? గుమ్మడి నర్సే అసలు ఎవరికైనా రూపాయి అనడం విన్నావాను? విన్నావా? లేదు. సైకిల్ మీద పోతాడు. ఈరోజు మన ఫోటో వచ్చింది 6 నెలల కింద ఫోటో వచ్చింది. అది సైకిల్ పార్క్ చేసుకుని నిలబడి వంకి కూరగాయలు కొనుక్కుంటున్నాడు. 5 times ఎమ్మెల్యే. చూసావా? వాళ్ళ ఇంటికి ఆయన జీతం ఆయన ఏం చెప్పాడు సార్, నేను 1 రూపాయి జీతం తీసుకున్నాడు. ఆ జీతం ఎవరికి ఇచ్చాడట? పార్టీకి ఇచ్చాడు. పార్టీకి జీతం ఇస్తాడు. ఆయనకి ఇల్లు లేదు, సైకిల్ పోతాడు. ఆయన నువ్వు సీఎం అపాయింట్మెంట్ అడుగుతాడు. ఆయన రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నేను. నిజంగా రేవంత్ రెడ్డి అంటే పిలుచుకోపోయి గుమ్మడి కావాలిచ్చుకో. ఈ సొసైటీలో వాడే కావాలి, నువ్వు నేను కాదు. ఈ టర్మ్ నువ్వు సీఎం ఉంటావు. తీర్మానం వల్ల చెప్పి నెక్స్ట్ టైం ఉండవట. అరే ఎట్లా ఆవిడ కావాలిచ్చుకోపోయి పిలిచి తీర్మానాలు చెప్తున్నాడే. ఆఖరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి నువ్వు లాస్ట్ ముఖ్యమంత్రి ఏం పాడు రేట్ల నుంచి కావాలిచ్చుకో. గుమ్మడి నరసింహని పిలిచి దిలీప్ కుమార్ పిలువకు, గుమ్మడి నరసింహ పిలువుపోయి ఇంత గొప్పవాడు ఇంటర్వ్యూ చేసి అంటున్నావు కదా. అట్లాంటి వ్యక్తిత్వం రాజకీయాలకు అవసరమా కాదా? డబ్బులు వద్దా? ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇంట్లో ఉంటాడు ఆయన ఇప్పటికీ కూడా. మరి ఇందిరమ్మ ఇల్లు కూడా కాదు, అది పిలువు లేదట. ఎన్టీఆర్ ఇచ్చిన ఇల్లు 1500 ఆ రోజులు 15,000 7,500 ఎన్టీఆర్ ఇచ్చిన ఇల్లు. ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ 7,500 అదే ఇంట్లో ఉంటాడు ఆయన. అనేది సమాజంలో వాళ్ళు లేరనకు, వాళ్ళు గెలవరనకు, ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ పోయింది. అంత డబ్బున్నట్టు దొంగలు అవకాశం వచ్చింది దోచుకోండి అనేటువంటి పబ్లిక్ అయిపోయారు. పొలిటికల్ పార్టీస్ హ్యావ్ కరప్టెడ్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్. సో నువ్వే సరి చేసుకోవాలి. రాజకీయ పార్టీలు వాళ్ళు సరి చేసి నీకు నువ్వు సరి చేసుకోవాలా, ప్రజలను సరి చేయాలి. నేను ఇవ్వనా చూడు పోయి ఎక్స్పెరిమెంట్ చేయి, గెలిపిస్తాడు చూడు. నాకైతే నమ్మకం ఉంది గెలిపిస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నమాట చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పారు కదా. అంతే. కానీ రీసెంట్ గా జగదీష్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి పదవి నుంచి దిగిపోతున్నారు, నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం గా చేయబోతున్నారని చెప్తున్నారు. జగదీష్ రెడ్డికి ఏం తెలుసు అండి? ఆయనకి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ ఆయన పాలిటిక్స్ అయినా సంబంధం లేదు. మల్లన్న అనేది ఒక ఫిలాసఫీ మీద. మల్లన్నకి సపోర్ట్ చేస్తారా మీరు? నేను డెఫినెట్గా చేస్తాను. అరే 85% పాపులేషన్ బీసీలు ఉండి ఎస్సీ ఎస్టీలు ఉంటే అరే ముఖ్యమంత్రి అక్కడ నుంచి ఉండాలి. నువ్వెందుకు పోయి? ఎంతమంది రెడ్లు కావాలి, ఎంతమంది బాపనోళ్ళు కావాలి, ఎంతమంది వెలమలు కావాలి? వాళ్ళకి ఈ అవకాశం, వాళ్ళకి అవకాశం లేకనే కదా పాపం. ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి దామోదరం సంజయ్ ఈ వాజ్ డెఫినెట్లీ చీఫ్ మినిస్టర్ చేశాడు కదండి. దేశంలో ఈరోజు బీసీ ఉన్నాడు అక్కడ ప్రధానమంత్రిగా. తక్కువ చేస్తున్నాడా? నేను పార్టీలో ఆ మాట అనకూడదు. నేను ఆయన హిట్లర్ అవుతాడు, 3వ ఇస్తాడు అన్న అరగన్స్ వస్తుంది. మావో సెట్టింగ్ అన్నాడు, పవర్ కరప్ట్స్. పవర్ అనేది అవినీతి వైపు తీసుకుపోతుంది నేను. అండ్ పవర్ ఈజ్ నథింగ్ బట్ ఓపియం అన్నాడు. ఏది పవర్ అనేది నీకు నల్లమందు లాంటిది అన్నాడు.